తారీఖున 30th నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ జరిగింది. అది భీమవరంలో భారతీయ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్ మొత్తం 128 ప్రాజెక్టులు అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అందులో థీమ్స్ ఉంటాయి అన్నమాట. 5 సబ్ థీమ్స్ ఉంటాయి. థీమ్ వైజ్లో మొత్తానికి అలాగా 7 ప్రాజెక్టులు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన స్కూల్ నుంచి కూడా మనం తీసుకున్న ప్రాజెక్ట్ ఏంటంటే కోఆర్డినేషన్ బిట్వీన్ చంపు అండ్ మూవీస్. ఈ ప్రాజెక్ట్ని మన రేవంత్ 9th క్లాస్ రేవంత్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందులో గ్రూప్ మెంబర్స్గా భరత్ రాజు ఉన్నాడు 9th క్లాస్ నుంచి, అలాగే 7th క్లాస్ నుంచి హేమంత్ కూడా ఉన్నాడు. 8th క్లాస్ నుంచి హేమంత్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది ఇందులో ఫస్ట్ గ్రూప్ మెంబర్ అయిన తనకు కూడా పార్టిసిపేట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయినాయి కాబట్టి నెక్స్ట్ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడా 7 ప్రాజెక్ట్స్ చొప్పున వస్తాయి అన్నమాట. మొత్తం మనకి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో 26 7 ప్రాజెక్ట్స్ అనేవి స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అవి రేపు 9, 10, 11 దానికి మన రేవంత్ కూడా డిస్ట్రిక్ట్ నుంచి వెస్ట్ గోదావరి నుంచి రేవంత్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి తనకు ఒక్క స్కూల్లో మీకు ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం కదా. ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? మేము లెసన్స్ చెప్పాలి. లెసన్స్ చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలి? అవి చదువుకుని రావాలి. చదువుకుని వచ్చి చక్కగా రాయాలి. మేము చెప్పడం వరకు ఉందనుకోండి అమ్మ. తర్వాత మీరు రాయలేదు అనుకోండి, చదువుకు రాయలేదు, మంచి రిజల్ట్ వస్తుందా? రాదు. ఏం చేయాలి? మేము చెప్పాలి. అది మా బాధ్యత. మీ బాధ్యతగా మీరేం చేయాలి? అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ దగ్గర నుంచి రావాలి. రిజల్ట్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మీ దగ్గర నుంచి. మీరు బాగా రాస్తే టీచర్స్ బాగా చెప్పారు అంటారు. మీరు బాగా రాయలేదనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ కూడా మా మీదే ఉంటుంది. కానీ మీ బాధ్యత మీరు తెలుసుకోవాలి. అదవుతుందా? అలాగే మరి రేవంత్కి ఇచ్చిన తను ఇంగ్లీష్లోనే చెప్పాడు. మ్యాటర్ కూడా నేను ఏది ఇస్తే అది పాపం చదివేసేవాడు చక్కగా. క్వశ్చనర్ కానీ స్పీచ్లు కానీ అలాగే చక్కగా బాగా ప్రిపేర్ అయ్యి బాగా చెప్పాడు. కాబట్టి ఈరోజు రేవంత్ చక్కగా స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరిగింది. ఇలా అందరికీ వస్తాయి మంచి మంచి అవకాశాలు, అందరికీ వస్తాయి. ఎప్పుడు చక్కగా టీచర్లు చెప్పి మీరు శ్రద్ధగా బాగా చదువుకుని అన్ని చక్కగా మీరు కూడా బాగా చదువుకున్నారనుకోండి, ఏదో ఒక రోజున అందరికీ కూడా మంచి మంచి పొజిషన్కి వెళ్ళడం జరుగుతుంది. మీకు కూడా అలాగా అవకాశాలు ముందుకు రావడం జరుగుతుంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. అందరికీ వస్తాయి అవకాశాలు. ఫలానా వాళ్ళకే రావాలని ఏం లేదు. అందరికీ అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను ఉపయోగించుకున్నవాడే మంచి పొజిషన్కి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అదవుతుందా? మరి రేవంత్ మరి కంగ్రాచులేషన్స్ చెప్పండి. అందరూ కూడా క్లాప్స్ ఒక హ్యాండ్తో కొట్టగలరా మీరు? క్లాప్స్ కొట్టలేం కదా. ఇక్కడ కూడా అంతా 2 హ్యాండ్స్లో ఒక టీచరు, రెండొకరు ఎవరు? మీరు అనమాట. ఒక హ్యాండ్తో కొడితే అవుతుందా? క్లాప్స్ అవుతుందా? అవదు. ఆ 2 కలిస్తేనే అక్కడ సౌండ్ అనేది రావడం జరిగింది. సేమ్ అలాగే మేము ఇచ్చిన ఇన్పుట్ని మీరు అవుట్పుట్గా తీసుకురావాలి. అలాగే రేవంత్కి ఏం చేస్తారంటే 2వ తారీఖున కలెక్టర్ గారి చేతుల మీదుగా మీ గ్రూపుల్లో కూడా వచ్చే